హాయ్ అండి. ఈరోజు వ్లాగ్ అయితే మీకు రొటీన్గానే ఉండొచ్చు, కానీ నేను డైలీ చేసే వర్క్ ఇదేనండి. లిత్విన్ అయితే ఈవినింగ్ 5కి పక్కా ఆడుకోవడానికి అయితే తీసుకువెళ్తాను. జనరల్గా తనకి టైం కూడా తెలిసిపోతుంది అనమాట. 5 అరౌండ్ అవ్వగానే అమ్మ వాకింగ్ అని తనే అడుగుతుంది. వాకింగ్ నుంచి 6:30కి అలా వచ్చేసామండి. వచ్చిన వెంటనే లంచ్ అయితే మేము ఎర్లీగానే ప్రిపేర్ చేసుకొని తినేస్తాము. ఇంకా అలానే డిన్నర్ అయితే 7:30, 7 కల్లా కంప్లీట్ అయిపోతుందండి. ఈరోజు అయితే డిన్నర్లోకి పులావ్ అని అడిగారు. మేము జనరల్గా నైట్ టైం లైట్ ఫుడ్ ప్రిఫర్ చేస్తాము. అప్పుడప్పుడు ఎప్పుడో మంత్లీ వన్స్ ఇలా అంతే తప్ప రొటీన్గా అయితే మేము ఇలా నైట్ టైం బిర్యానీ అది తినమండి. ఎందుకంటే అంత హెల్దీ కాదు. టమీ మొత్తం చాలా ఇదిగా అనిపిస్తుందండి ఓవర్ నైట్ అంతా కూడా. లిత్వి అయితే ఎప్పటి నుంచో అడుగుతుంది, అందుకని ఈ రోజు అయితే ప్రిపేర్ చేశాను. ఇది నెక్స్ట్ డే కంటిన్యూషన్ అండి వీడియో అయితే. నెక్స్ట్ డే మార్నింగ్ లిత్వి లేచాక బ్రేక్ఫాస్ట్ చేశాక తన ఫ్రెండ్ అయితే వచ్చింది ఇంటికి. లిత్వి ఫ్రెండ్ జాను అండి. ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్. లిత్వి నిద్దట్లో కూడా అడిగితే నీ ఫ్రెండ్ ఎవరని జాను అని చెప్పిద్ది. ఇంకా తను ఆడుకొని కొద్దిసేపు వెళ్ళిపోయిందండి. ఇంకా లంచ్ టైం అయితే అయిపోయిందనమాట. 12:30కి అలా లిత్వికి అయితే లంచ్ పెట్టేస్తానండి. లిత్వి ఇప్పుడు స్కూల్కి వెళ్ళట్లేదు, తనకి ఇంకా ఐ ఇన్ఫెక్షన్ తగ్గలేదనమాట. మీతో ఆల్రెడీ షేర్ చేసుకున్నాను కదా, కొంచెం ఐ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పి ఇంట్లోనే ఉంటుంది. ఐ ఇన్ఫెక్షన్ వల్ల, ఎందుకంటే మెడిసిన్ ఫ్రీక్వెంట్గా ఇవ్వాలండి, డ్రాప్స్ అవి వేయాలి. స్కూల్లో అంత కేర్గా చూసుకుంటారో లేదా అని నేను పంపించట్లేదండి. అంతే రీజన్ అనమాట. తనకి కొంచెం నార్మల్ అయ్యాక స్కూల్ అయితే కంటిన్యూ చేసిద్ది. ఫుడ్ అయితే తనే తింటానని చెప్పిందండి. ఈరోజు పెడుతుంటే నేను తినేస్తానని అన్నది. సో అందుకని పెట్టేసి ఇంకా నా వర్క్ అయితే నేను చేసుకుంటున్నానండి. తన ఫ్రెండ్ వచ్చింది కదండి, మొత్తం టాయ్స్ అన్నీ కూడా ఇప్పి ఇల్లంతా బెడ్రూమ్ హాల్ అంతా చేసేస్తారండి. అవన్నీ కూడా ఎక్కడక్కడ ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. ఇంకా అలానే లిత్వి అయితే ఈరోజు పెరుగన్నం తింటానని అడిగిందండి ఆఫ్టర్నూన్. ఎందుకంటే నిన్న నైట్ పులావ్ తిన్నది కదా, అందుకని ఈరోజంతా కూల్గా ఉండటం కోసం అని చెప్పి బాడీలో నార్మల్గా కూల్ చేసే ఫుడ్డే ఇస్తానండి. మార్నింగ్ కోకోనట్ అయితే ఒకటి ఇచ్చాను, తాగేసింది. తర్వాత ఇప్పుడైతే రైస్లో పెరిగేసి ఇచ్చేసానండి. మార్నింగ్ ఇడ్లీ తిన్నది. తిన్న రొటీన్ అయితే ఇలానే ఉంటుందండి. లిత్వి ఇంట్లో ఉంటే మాత్రం అప్ టు టైంకి అయితే నేను ఫుడ్ పెట్టడానికే ట్రై చేస్తాను. నైట్ టైం పడుకునేలా అయితే తిన ఆఫ్టర్నూన్ అంతగా ఎక్కువ పడుకోదండి. మనం పడుకోపిస్తే పడుకుని పోతుంది. పడుకొని 6 దాకా లేవదండి, ఈవినింగ్ 6 దాకా. సో ఇంకా ఈవినింగ్ 6 దాకా లేవకపోవడం వల్ల నైట్ 8:30కి అలా పడుకోబెడితే అస్సలు పడుకోవట్లేదండి. 11 దాకా కూడా పడుకోవట్లేదు. అందుకని ఆఫ్టర్నూన్ పడుకోనివ్వట్లేదు అనమాట. పడుకోనివ్వకుండా ఒక 2-3 అవర్స్ తనని అలా ఏదైనా వర్క్లో కానీ ఏదైనా యాక్టివిటీలో కానీ ఎంగేజ్ చేస్తే ఒక 5 అలా అయిపోతుంది. ఆడుకోవడానికి వెళ్ళి వచ్చిన వెంటనే స్నానం చేపించి డిన్నర్ పెట్టేసేలా అయితే హాయిగా పడుకుని పోతుందండి మార్నింగ్ 9 వరకు. మీ పిల్లలు కూడా ఎవరైనా నైట్ టైము అంత బాగా పడుకోకపోతే ఇదే రీజన్ అవ్వచ్చండి. అంత బాగా పడుకోకపోవడం మీరు ఎలా ఐడెంటిఫై చేయాలంటే, నైట్ టైం ఎక్కువగా కదులుతూ ఉంటారు కదండి, వాళ్ళకి ఇదే ప్రాబ్లం అనమాట. అలా కాకుండా మీరు ఒక్కసారి ఆఫ్టర్నూన్ పడుకోబెట్టుకున్న చూడండి, నైట్ అంతా కదలకుండా హాయిగా పడుకుని పోతారండి. ఇంకా వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసాను. బట్టలన్నీ కూడా ఆరపెట్టుకోవాలండి, అందుకనే తీసుకువెళ్తున్నానండి. జనరల్గా నేను వీక్లీ ట్వైస్ అయితే వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకుంటాను. ఇంకా అలానే వీక్లీ వన్స్ ఒక బకెట్ బట్టలు వస్తాయండి చేత్తో ఉతికేవి. లిత్వివి ఎక్కువగా మిషన్లో వేయనండి, ఎందుకంటే మనం పిల్లలకి వాడే బట్టలు మిషన్లో వేసేలా అయితే అంత క్లీన్గా అది ఉతకదు. ఇంకా అలానే నెక్స్ట్ మచ్చలు అనేవి ఉండిపోతే బట్టలు కూడా తొందరగా పాడైపోయిన ఫీలింగ్ నాకు వస్తుందండి. అందుకనే లిత్వి బట్టలు ఇంకా మా హస్బెండ్ షర్ట్స్ అయితే చేత్తోనే ఉతుకుతాను. అవి నాకు ఒక వీక్లీ ఆర్ఎల్స్ 3 డేస్కి ఒక బకెట్ అయితే ఉతికే బట్టలు వస్తాయండి. చేత్తో ఉతికి అవి ఆరపెట్టేస్తాను. నాకు ఏంటంటే మెయిన్ డోర్ తీసిన వెంటనే ఇలా తాళ్ళు ఉంటాయండి, అక్కడే బట్టలు వేసేసుకోవచ్చు అనమాట. మేము కేరళ నుంచి వచ్చినప్పుడు సడన్గా మాకు ట్రాన్స్ఫర్ వచ్చింది కదండి, అందుకని మాకు మంచి ఇల్లు అయితే దొరకలేదు. సింగిల్ బెడ్రూమ్ తీసుకున్నాము హైదరాబాద్లో, మా హస్బెండ్ డ్యూటీకి దగ్గరలో. మంచి ఇల్లు అయితే దొరకలేదు. అలా అని ఇదేమి అంత ఇదిగా లేదండి, పర్లేదు, కన్వీనియంట్గానే ఉంది. ప్లేస్ అయితే ఎక్కువగా ఉందని చెప్పి ఇంక వేరే ప్లేస్కి అయితే మేము మూవ్ అవ్వలేదన్నమాట. మళ్ళీ ట్రాన్స్ఫర్ ఎలానో ఒక 2-3 ఇయర్స్లో వచ్చేస్తుంది కదా, మళ్ళీ ఉన్న సామాన్లు అటు ఇటు తిప్పడం ఎందుకు అలాగని చెప్పి ఇదే ప్లేస్లో ఉండిపోయామండి. ఈ బిల్డింగ్కి లిఫ్ట్ కూడా లేదు. కొంచెం బిల్డింగ్ కూడా చూడటానికి పాత బిల్డింగ్లా అనిపిస్తుంది. ఇప్పుడు లిత్వి కూడా చాలా చిన్నది కాబట్టి గోడల పైన బాగా గీకేస్తుంది కదండి, స్కెచ్ పెన్స్తో అక్కడ గీస్తూ ఉంటుంది. మీరు ఒక క్లిప్లో చూసినట్టయితే తన ఫ్రెండ్తో ఆడుకున్నప్పుడు వాల్ వెనకతలు మొత్తం గీతలు పెట్టేసి ఉంటుంది చూడండి. లిత్వి అయితే బాగా గోడల పైన రాసేస్తుందండి. అది కంట్రోల్ చేయడం కోసం చాలా ట్రై చేశాను. ఇప్పుడు కంట్రోల్ అయిందనమాట. ఇప్పుడైతే గోడల పైన ఏమీ రాయట్లేదు. అలా అని మళ్ళీ మనం ఈ ప్లేస్ నుంచి కొత్త ప్లేస్కి వెళ్ళినా సరే తను కంటిన్యూస్గా రాస్తూనే ఉంటుంది. ఇక్కడ లిత్విది ఒక కామెడీ క్లిప్ యాడ్ చేశాను. C
సి ఫోన్ చూడ వైపు చూడు. చూడ సి డి ఎఫ్ రోస్టర్ కౌ డాక్ స్లీపింగ్ ఎలాగా స్లీపింగ్ స్విమ్మింగ్ స్విమ్మింగ్ రన్నింగ్ స్విమ్ కాదు, రన్నింగ్ అంట. రన్నింగ్ రన్నింగ్ నాని ఎలాగెళ్ళింది నాని నాని చిక్కు 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 అన్నది. చిక్క 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 పెదనాన్న నమస్తే ఎలా చెప్తాడు? నమస్తే నమస్తే. పెదనాన్న ఎలా పడుకుంటాడు? పెదనాన్న ఎలా పడుకుంటాడు పెదనాన్న? లిత్వికి స్పీచ్ డిలే ఉందండి. ఇంట్లోనే స్పీచ్ థెరపీ లాగా నేను డైలీ ఒక 5 వర్డ్స్ లాగా నేర్పించడం కోసం అయితే ట్రై చేస్తున్నానండి. తను ఇప్పుడు స్పీచ్లో చాలా డెవలప్ అయింది. ఇంకా అలానే ఇంటి ముందుకు వెల్లుల్లిపాయలు వచ్చాయండి. కేజీ 125 రూపీస్ అనమాట. అల్లం ఇంకా వెల్లుల్లిపాయలు కలిపి తీసుకున్నాను. ఇంకా అలానే ఫ్రూట్స్ కూడా వస్తే ఒక పప్పాయ తీసుకున్నాను అనమాట. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ రేపు మీ ముందుకి ఇంకొక వ్లాగ్తో వచ్చేస్తానండి. అంతవరకు మన ఛానల్ పైన ఒక కన్నేసి ఉంచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.